దేవుడు ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తా. బైబిల్ అంతా చదివితే నువ్వు ఇటురా బాబు, నీ ద్వారా నేను పని చేస్తా, ఇటురా నిన్ను వాడుకుంటా అని పిలిచిన వాళ్ళలో ముసలోళ్ళు ఒక్కరు లేరు. ఎవరో యంగ్. నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు, ఆత్మను పొందినవాడు. గిద్యోను యవనస్తుడు. దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే బాలుర సంగతి నుండి, అంటే యంగ్ అడాలసెంట్స్ అన్నమాట. లేటర్ ఇయర్స్ ఆఫ్ టీనేజ్. బాలురు దానియేలు, తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోని ఏమని పిలిచాడు? బాలురు. యవనస్తులలో ఇంకొక శ్రేష్ఠుడు స్టెఫను. వీళ్ళందరూ ఈవెన్ పౌలు భక్తుడు, తిమోతి యవనస్తుడు, తీతు యవనస్తుడు. బ్రతికంతా లోకం కొరకు గడిపేసి అడ్డుగోలుగా బ్రతికేసి పాడు పనులన్నీ చేసి శరీరాన్నంతా పాడు చేసుకొని సొలొమోను రాజులాగా ముసలితనములో అయ్యో నేను ఎంత పని చేశాను, అంతా వేస్ట్ అయిపోయిందని అనుకుంటే ఏమి లాభం? సొలొమోనును మనం మాదిరి పురుషులుగా మనం పెట్టుకోలేము. హీ ఈజ్ నాట్ అవర్ రోల్ మోడల్. డేవిడ్ ఈజ్ అవర్ రోల్ మోడల్. జాషువా ఈజ్ అవర్ రోల్ మోడల్. టైటస్, తిమోతి, they are our role models. Daniel and his friends, they are our role model. But not King Solomon. భూప్రపంచ చరిత్రలో సొలొమోనుకున్నంత జ్ఞానం ఎవడికి లేదు. ఆయనకున్నంత ఐశ్వర్యం ఎవడికి లేదు. కానీ క్యారెక్టర్ మాత్రము ఆయన గర్వంగా చెప్పుకోలేడు, ఎవరు కూడా దాన్ని అనుసరించాలని అనుకోలేరు. తనకున్న జ్ఞానము, ఐశ్వర్యం అంతటిని కూడా ఆయన ఉపయోగించుకొని దేవునికి దగ్గర కాలేకపోయాడు. అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, నేను గాలికై ప్రయాసపడ్డాను, ఇవన్నీ వ్యర్థం అని ముసలితనంలో అనుకున్నాడు. ముసలితనంలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అపోస్తలుడైన పౌలు. ఇంకా రేపు ఎల్లుండి చచ్చిపోతాడు ఆయన. తల నరికి చంపమని రోమా ప్రభుత్వం ఆయనకు శిరచ్ఛేదన శిక్ష విధించారు. జైల్లో ఉన్నాడు. రేపో ఎల్లుండో భటులు వస్తారు, ఒక పళ్ళెంలో కత్తి పట్టుకొని నరికేస్తారు. అప్పుడు రాశాడు, నేను చేసిన పనంతా చూసుకుంటే సొలొమోన్ లాగా కాదు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు, ఐ ఫాట్ అ గుడ్ ఫైట్. సొలొమోన్ కుడ్ నాట్ సే దాట్. సొలొమోన్ అనలేకపోయినా మంచి పోరాటం అనలేదు. నా ప్రయాసం అంతా వ్యర్థముగా, నా జీవితం అంతా వృధా ప్రయాసగా గడిచింది. ఇద్దట్లో ఏ ప్లేస్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు? ముసలితనం వచ్చినప్పుడు నా బ్రతుకంతా వ్యర్థం చేసుకున్నాననే పొజిషన్లో మీరు ఉంటారా? లేకుంటే చాలా మంచి పోరాటం చేశాను, ఇక మీదట నాకు ఒక హోప్ ఉంది, నాకు నీతి కిరీటం ఉంది. కిరీటం ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు. కనుక దేవుని కొరకు తన బ్రతుకును త్యాగం చేసిన వాడికి చచ్చిపోయే మూమెంట్లో ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నేను నిత్యత్వంలో ఒక రాజును. ఆ నిరీక్షణ సొలొమోనుకు లేదు. భూమి మీద మహారాజే కానీ ఈ తర్వాత ఏమో నాకేం తెలుసు. నరుని ఆత్మ పైకి పోవునో లేదు ఎవరికి తెలుసు అంటున్నాడు.
ఎందుకంటే అట్లాంటి బ్రతికాడు. మరి మనకంటే చాలా తెలివైన నోటేనా కాదా? సొలొమోనుకు మనం సమానమా? కాదు. అంత మహాజ్ఞాని 1005 కీర్తనలు రచించాను. బైబిల్లో కూడా కొన్ని గ్రంథాలు ఆయన రాసినవి. పరమగీతం, ప్రసంగి, కొన్ని కీర్తనలు, సామెతల గ్రంథం, ఇన్ని రాశాడు. అంత మహానుభావుడు కూడా యవ్వన కాలమును నిర్లక్ష్యంగా గడిపినందుకు చచ్చిపోయే టైంలో ఆయనకు ఒక నిరీక్షణ లేకుండా పోయింది. ఎంత డేంజరో చూడండి. కాబట్టి అందరము ఈ ఫేజెస్ గుండా రావాల్సిందే. మీరు కుకట్పల్లి నుండి నిజాంపేటకు వస్తారు. అందరికీ ఆ మెహఫిల్ తగులుతుందా లేదా? అట్లా వస్తే ఆ రూట్లో వస్తే మెహఫిల్ తప్పకుండా తగులుతుంది. ఆ తర్వాత హోలిస్టిక్ హాస్పిటల్ తగులుతుందా లేదా? ఈ జీవితం అనే మార్గంలో ఈ మజిలీలు మనకందరికీ తగులుతాయి. ఎవరైనా సరే ఒక టైం వస్తుంది, నువ్వు ఈ లోకాన్ని వదిలిపోకముందు, బుడ్డ పొడుసరకాయ పగలకముందు, నీలోని శారీరక సామర్థ్యాలు అన్నీ తగ్గిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోకముందు ఇట్లనే కూర్చొని నేను ఏం చేశాను, ఏం లాభం పొందానని ఆలోచించుకుంటావు. ఆ రోజు పౌలులాగా జీవిస్తే మనం ఆనందంగా గొప్ప నిరీక్షణతో వెళ్ళిపోగలుగుతాం. సొలొమోనులాగా ఆనందకరమైనవన్నీ అనుభవిస్తూ గడిపేశాను అన్నాడు. అప్పుడు ఆయన హృదయంలో చాలా దుఃఖం పోయాడు. అంత సంపద 1 రూపాయిని పట్టుకుపోయినాడా? ఏం పట్టుకుపోలేదు. పైకి వెళ్ళిన తర్వాత మనకు ఉపయోగకరమైనది ఏంటంటే, నేను దేవుని కొరకు జీవించాననే సాక్ష్యమే మనకు పనికొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మనం అందరం ఏమవుతాము? యవనస్తులము కావడానికి ఏం కష్టపడలేదు, కానీ దేవుని యవనస్తులం కావాలి. మళ్ళా దేవుని యవనస్తులలో శ్రేష్ఠులు కావడానికి మనందరం ఒక తీర్మానం చేసుకుందాం. దొరికిన ప్రతి ఫ్రెండ్, యవనస్తులలో మనకుండే ఫ్రెండ్స్ అందరినీ కూడా దేవుని యవనస్తులుగా, శ్రేష్ఠులుగా మార్చడానికి మనము ఈ దినం ఒక తీర్మానం చేసుకుందాం. మనల్ని మనం రీడెడికేట్ చేసుకుందాం, పునః ప్రతిష్ఠించుకుందాం.